కాలువలలోని నీటిని ఆయా ఆయకట్టుదారులకు చివరి వరకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా కాలువల ద్వారా ఖరీఫ్ సాగుకు అవసరమైన నీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో దిశానిర్దేశం చేశారు. వరద నీటిని సమృద్ధంగా వినియోగించుకునేందుకు సాగర్ కాలువల కింద ఉన్న తాగు, సాగునీటి చెరువులు, జలాశయాలను నింపాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ కృష్ణమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుని రేపు రాబోయేటువంటి 2-3 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకోవడం మనందరం కూడా చూస్తాం. ఆ ఖరీఫ్కి ముందస్తుగానే నారుమళ్లు సిద్ధం చేసుకునేటువంటి విధంగా నాగార్జున సాగర్ కెనాల్స్కి, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా పూర్తిగా నీటిని నింపుకునేటువంటి విధంగా అధికారులు కూడా తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ నాగార్జున కెనాల్స్ క్రింద ఉన్నటువంటి జలాశయాలు కానీ చెరువులు కానీ పూర్తిగా నింపుకోవడమే కాకుండా రాయలసీమకు సంబంధించి జలాశయాల్లోనూ, రిజర్వాయర్స్లోనూ, చెరువుల్లోనూ నింపుకోవడం ద్వారా ఇమ్మీడియట్లీ సాగునీరు అందించడంతో పాటుగా రాబోయేటువంటి 2-3 నెలలకు కూడా నీరు మరి ఉంచుకునేటువంటి విధంగా జలాశయాలు, ఈ రిజర్వాయర్స్ నింపుకునేటువంటి విధానంలో మరి అధికారులందరూ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ